సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో ఎలిగంటి అనే ఒక కుటుంబంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎలిగేటి బాలయ్యకు 101వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎలిగంటి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ నేటి యువత బయటి ఫుడ్ తిని ఆరోగ్యం నష్టపోతున్నారని అన్నారు. ఎంత ఆలస్యమైనా ఇంటి నుంచి ఉన్న భోజనాన్ని తినాలని, అప్పుడు మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడని ఆయన సూచించారు. రోజు వ్యాయామం చేయాలని, ముఖ్యంగా వాకింగ్, జాగింగ్ లాంటివి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎలిగేటి బాలయ్యను వరంగల్లో కరీమాబాదు. నేను గుమస్తాగా పనిచేసేవాడిని. కష్టంతో అన్ని విధాలుగా పనిచేసిన, మార్కెట్లో పనిచేసిన, వరంగల్ గుమస్తాల సంఘానికే ప్రతినిధిగానే ఉన్నా. నేను రాజకీయాలతో చాలా అనుభవంతో ఉన్నా, కానీ సహకరించలేదు ఎవరు. అప్పుడు జైల్లో పడ్డా, ఫైరింగ్ అయితే 4 చనిపోయిండ్రు నా దంటోళ్ళు. అవి అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఫైరింగ్ చేయించి చంపినారు మమ్మలను. ఆరోగ్యంగా అందరు కూడా నా తరికనే. నాకు 5 బిడ్డలు, 2 కొడుకులు, అందరూ మొత్తం 65-70 మంది మనవరాళ్ళు. అందరూ ఆరోగ్యంగా, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు సరిదిద్దుకుని అన్ని విధాల సహకారి. ఏమున్నది, భగవంతుడు తీసుకుపోవాలి అని అనుకుంటాను. ఎందుకు ఇంకా చాలు బతికిన కాడికి భగవంతుడిని కోరుకుంటాను అంతే. ఆరోగ్యంగా ఉండాలి, బయట తినకుండా ఆరోగ్యంగా ఉండాలి. నా మనవరాళ్ళు, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరూ, నా కుటుంబం, నా బిడ్డల కుటుంబం, కొడుకుల కుటుంబం అందరూ చల్లగా ఉండాలని మొక్కుతున్నాయా అంతే. ఇక కృష్ణ మా నాన్నగారు 100 years కంప్లీట్ అయింది మన 3rd సెప్టెంబర్కి. ఆయనకు 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. నేను పెద్ద కొడుకుని. అందరూ ఈయన ఏ అలవాటు లేకుండా, ఆయన మార్నింగ్ యాక్చువల్గా ఆయన వరంగల్ ప్రాపర్ మాది, మేము ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినాము. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే, ఆయన మార్నింగ్ యాక్చువల్గా ఆయన గ్రెయిన్ మార్కెట్లో ఆయనకు షాప్ ఉండే. మార్నింగ్ ఆయన 3 o'clock వెళ్ళి ఆయన పర్చేస్ చేసి, ఆయన మళ్ళీ మార్నింగ్ ఇంటికి వచ్చేసేసి మళ్ళీ అన్నీ రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాడు. ఆయన ఏ అలవాటు లేకుండా ఈరోజు వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ మనవలు, మనమరాళ్ళు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు మొత్తం కలిపి